తమ్ముడా, ఎంత బిజీ ఉన్నా సరే దేవుడికి ఇచ్చే టైం దేవుడికి నాయన, దేవుడికి ఇచ్చే ఘనత దేవుడికి నాయన, దేవుడికి ఇచ్చే మహిమ దేవుడికి నాయన, దేవుడికి ఇచ్చే విలువ దేవుడికి ఇవ్వు నాయన. ఆయనను పక్కన పెట్టి మనుషులకి ఇవ్వబాకు, ఆయన్ని పక్కన పెట్టి దేనికి ఇవ్వబాకు. నేను చెప్తున్నా, నువ్వు దేవుణ్ణి మహింపరిచి, దేవుణ్ణి హత్తుకొని, దేవుణ్ణి గణపరిచి, అన్నిటికంటే ఉత్తమంగా దేవుణ్ణి నీ గుండెల్లో పెట్టుకో. నీ ఆశీర్వాదాన్ని, అభివృద్ధిని ఎవ్వడు ఆపలేడు. నీ ఎదుగుదలను ఏ ఒక్కరు అణచలేరు. ఆయన దృష్టికి చూసుకోను అంతే. తర్వాత మనుషులందరి దృష్టికి కూడా యోగ్య ప్రవర్తన కలిగి ఉండమన్నాడు పౌలు మహనీయుడు. కనుక సాధ్యమైనంత వరకు మనుషులకు అభ్యంతరకరంగా లేకుండా జాగ్రత్త పడు. అది 2. ఒకటి ప్రభు దృష్టికి, 2ది మనుషుల దృష్టికి కూడా యోగ్యమైన వాటిని చూసుకొని జాగ్రత్తగా చేయి. అయినా శత్రువు ఉన్నాడు కదా, గుంటనక్క, వాడు పాప ఈ తిక్కలోళ్ళని, ఈ భూమి మీద ఉన్న మనుషులు కొంతమంది తిక్కలోళ్ళు ఉంటారు, వాళ్ళని ప్రేరేపిస్తాడు నీ మీదకి రకరకాలుగా ఏదో నిన్ను డిస్టర్బ్ చేయడానికి. అప్పుడు లెక్క చేయొద్దు. నువ్వు హ్యాపీగా వెళ్ళిపో, ముందుకు సాగిపోతే దేవునికి వెళ్ళే చూడు. నువ్వు ఎన్నన్నా రాని ఆయనకి వెళ్ళే చూడు. నువ్వు స్థిరంగా నిలబడతావు. నీకు గుంటలు తీయాలనుకున్న వాళ్ళందరూ గుంటలోకే పోతారు. పోవాలని కోరుకోట్లా, మరి వాడు ఆకుండా పోయే పరిస్థితిలో ఉంటే మనం ఏం చేద్దాం? నీ గుంటలు తవ్వాలనుకున్నోడల్లా సామెతల్లో ఉందిగా, తాను త్రవ్విన గుంటలో తానే పడును. దేవునికి మహిమ. ఇప్పుడు దానియేలు ఏదో తిప్పలు పడుతున్నాడు, అయిపోయింది. అట్ట వదిలేస్తే బాగుండేది. కుళ్ళుబోతు బుద్ధితో ఏం చేశారు? అతన్ని కదిలిచ్చారా? ఇప్పుడు ఆ ఇంటికి నిప్పు పెడదాం అనుకున్నారు. చిత్రం ఏం జరిగిందంటే, నిప్పు ఆ ఇంటి మీద వేస్తే దేవుడు గాలి పక్కనున్న మీ ఇళ్ళకి తిప్పాడు, వేసిన వాళ్ళ ఇళ్ళకి తిప్పాడు. మరి గాలి ఆయన చేతిలో ఉంటుంది, ఎంత చాకిరి. ఈ నిప్పు వేశారు, ఎగిరి పక్కన మాకెళ్ళి గాలి రాదులే అనుకున్నారు, అది అటు వచ్చి పడ్డది. ఎవరింటి మీద నిప్పు పడ్డదో ఆ ఇంటి వాడికి మెలకువ ఇచ్చాడు. లేచి చూసుకొని ప్రశాంతంగా ఆర్పుకొని మళ్ళీ ఇంట్లో పోయి నిద్రపోతున్నాడు. ఈ నిప్పు రవ్వలేసి వేసిన వాళ్ళ కొంపల మీద పడ్డ, మొత్తం స్మాష్ అన్నట్టు లేదు. ఇక్కడ దానియేలు జోలికి పోకపోతే వాళ్ళ ఫ్యామిలీస్ ప్రశాంతంగా ఉండేవాళ్ళు. అవునా?